పెద్దదయ్యి బాగా కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళి అమెరికా దాకా వెళ్ళి అదే సుధామూర్తి గారు ఆవిడ అమెరికాలో ఒక హోటల్లో స్టే చేస్తే ఆ హోటల్ బిల్ ఆల్రెడీ కట్టేశారంటే ఎవరు కట్టేశారంటే ఆ పిల్లే పెద్దదయ్యి అమెరికాలో ఒక టాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టాప్ రేంజ్కి వెళ్ళిన పిల్ల. మీరు ఆ రోజు గుల్బర్గా నుంచి బెంగళూరు టికెట్ కొన్న దానికి నేను ఇది కట్టానండి అని చెప్పి మీ ఆశీస్సులతో నేను ఇంత గొప్ప అయ్యాను అని చెప్పి వాళ్ళ సోషల్ వెబ్సైట్స్లో మనం ఇచ్చేస్తుంది. ఇలాంటి ఇన్స్పైర్ అయితే ఎంతోమంది పెద్దవాళ్ళు ఎంతోమందికి సేవ చేసేవాళ్ళు అవుతారు. ఇలాంటి పిల్లలు ఆ పిల్లని ఆ రోజున ఆవిడ చేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే అదే పిల్ల మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయి లేకపోతే ఏ ప్రాస్టిట్యూట్ హోమ్లోనో ఇంకో చోట ఇంకా నీచంగా అంటే ఇండియా అంటే ఒక గొప్ప దేశం అనిపించుకోవడానికి ఇట్లా సుధామూర్తి గారు లాంటి వాళ్ళు చేయగలిగితేనే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అలా గొప్పవాళ్ళు అవటానికి ఈ పిల్లలు గొప్పవాళ్ళు అవటానికి ఇన్స్పిరేషన్ కింద ఇలాంటి సినిమాలు తీస్తేనే ఈ సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యి సేవ చేసేవాళ్ళు సేవ చేస్తారు, ఆ గొప్పవాళ్ళు అవుతారు. ఇట్లాంటి దానికి మనం ప్రభుత్వం దయచేసి ఏదో మొత్తం లైటింగ్ అరేంజ్ చేసామండి, లేకపోతే ఫెస్టివల్ అరేంజ్ చేసామండి, లేకపోతే విపరీతంగా కోట్లు ఖర్చు పెట్టామండి కాదు. దయచేసి సబ్సిడీలు ఏర్పాటు చేసి చిన్న సినిమాలు తీయగలిగేటట్టు చిన్న సినిమాల ప్రొడ్యూసర్లకి ప్రోత్సాహకరంగా ఉండగలిగితే ఈ చిన్న సినిమాలే రేపటి పౌరులకు ఇన్స్పిరేషన్. మన టి కృష్ణ గారు ఎంతో ఇన్స్పైర్ చేశాడు పిల్లల్ని ఆ రోజుల్లో. సో ఇలాంటి సినిమాలు రావాలి. వాళ్ళ ఆదిత్య భీమగొండ సుధాకర్ గౌడ్ గారు ఆయన ముందుకొచ్చి ఈ సినిమా తీసి ఈ సినిమా నుంచి ఆయన నాకు చేతులు కాలని నేను ఇట్లాంటి సినిమాలు చేయకూడదు, మళ్ళీ నేను ఏ కమర్షియల్ సినిమాలో తీయాలి, నేను ఏ బూత్ సినిమాల్లాగానో లేకపోతే బట్టలు లేని సినిమాల్లాగానో తీస్తే నాకు కమర్షియల్గా వాల్యూస్ వస్తాయి అని అనుకునే రేంజ్కి ఆయన్ని మార్చకుండా ఇలాంటి సినిమాలే తీయాలని చెప్పి ఇన్స్పైర్ చేస్తే ఇంకా ఎన్నెన్నో మంచి సినిమాలు వస్తాయి. ఇలాంటి సినిమాలు రావటం మూలంగా ఆస్కార్ రేంజ్లో మన ఇండియా స్థాయి సినిమా స్థాయి ఆస్కార్ రేంజ్లో మనం రీచ్ అవ్వగలుగుతాము అనే రేంజ్కి వెళ్ళగలుగుద్ది. నిన్న మా మాంజా ఫంక్షన్లో చూస్తే అది ఆస్కార్ దాంట్లో ఇదయిందని చెప్పేసి అతను చెప్పాడు. ఒక కుర్రాడు అతను చిన్నప్పటి నుంచి సినిమాలు చేసి 5 ఏళ్ళు 8 ఏళ్ళ నుంచి అతను డైరెక్షన్ చేసి అలా చేశాడు. ఇలాంటి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ముందుకు వెళ్ళగలిగితేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. అందుకని దయచేసి ప్రభుత్వాలు కానీ పరిశ్రమ పరంగా మనం కానీ ప్రతి ఒక్కళ్ళం అలాగే మీడియాగా మీ మీద చాలా బాధ్యత ఉంది. మీరు చాలా చేయాలి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చాలా సినిమాలకు ఆయన స్పాన్సర్ చేసి ఆయన పేపర్లో ఫుల్ యాడ్లు వేసి టీవీలో యాడ్లు వేసి అలా చేశారు. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా మేనేజ్మెంట్లు కూడా చేయాలి. మీడియా పరంగా మీరు చేసి వాళ్ళని ఆదరించగలిగినప్పుడే రేపు భవిష్యత్తులో పౌరులు గొప్పోళ్ళు అవ్వటానికి తీర్చిదిద్దడానికి సుధామూర్తి గారి లాగా మనం కూడా తోడ్పడించిన వాళ్ళం అవుతాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేసి ఈ సినిమాని సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తమ్మారెడ్డి భరద్వాజ గారు, సుభాష్ గారు, సుప్రసన్న గారు, ఆదిత్య క్రియేటివ్ జీనియస్ చిత్ర దర్శకులు నిర్మాత భీమగని సుధాకర్ గౌడ్ గారు, గౌరవనీయ పాత్రికేయులు అందరికీ నమస్కారం. ఈరోజు చిత్రాలు తీసేటటువంటి దర్శకులు కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, ఒక సందేశాత్మకమైనటువంటి సమాజంలో మార్పు కోసం చేసేటటువంటి సినిమాలు ఈ సమాజంలో ఎంతవరకు ఆదరించబడతావనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. మీకు ఒక గుడ్ న్యూస్. అంతర్జాతీయ బాలన చలన చిత్రోత్సవం నవంబర్ 14 నుండి 20 వరకు ప్రదర్శించబడుతుంది. అందులో ఈ సినిమా కూడా ప్రదర్శించబడుతుంది. అందుకే మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కాలంలో ఇలాంటి సినిమాలు ఎక్కువ రావట్లేదు. ఈ సినిమాని అందరు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అంకుల్కి థ్యాంక్స్. సుధాకర్ గౌడ్ గారి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా అనాథ బాలులు సైంటిస్ట్ అవటం అన్నది. ఈ అనాథ అనేదే పెద్ద సబ్జెక్టు. అనాథ బాలులు అంటే బాలబాలికలు ఎవరైనా సరే, వాళ్ళకి తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళకి కులం మతం ఉండదు. వాళ్ళు చదువుకోవాలంటే ఎలా చదువుకోవాలి, ఎవరు చదివిస్తారు? ఇందాక ప్రసన్న గారు చెప్పినట్టు సుధామూర్తి గారు లాంటి వాళ్ళు ఏదో ఒకళ్ళిద్దరిని చేస్తారు. ఈ మధ్య వీళ్ళకి కులం, ఇప్పుడు మనం ఎక్కడ ఉద్యోగం చేయాలన్నా, ఎక్కడ స్కూల్లో కాలేజ్ చదవాలన్నా కులాన్ని గురించి కానీ మతాన్ని గురించి కానీ రాయాలి. వాళ్ళకి ఏముందో వాళ్ళకే తెలియదు కాబట్టి వాళ్ళు ఏం రాస్తారో కూడా తెలియదు, రాయాలో కూడా తెలియదు. సో ఈ మధ్య నేను కొంతమంది మిత్రులను కలిసి
ఈ 2 రాష్ట్రాల్లోనూ అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ అనాథ బాలులు ఉండకూడదు, బాలబాలికలు ఉండకూడదు. వీళ్ళందరినీ ఒక చోటగా చేర్చి ఎక్కడ స్ట్రే కిడ్స్ అనేవాళ్ళు ఎక్కడ కనపడ్డా కానీ తీసుకొచ్చి బలవంతంగా చదివించి వాళ్ళని డాక్టర్లని, ఇంజనీర్లని, సైంటిస్టులని, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ తయారు చేసాం. ప్రేమ్ బాబు సేమ్ సార్ చెప్పినట్టే కలిసి అనాథ ఫారం లాగా తయారైపోయి థియేటర్లో ఒక పర్సన్ చచ్చిపోయాడు హర్రర్ సినిమా చూసి. అటువంటి ఆ సంస్కృతిలో కొద్దిగా గొప్ప మార్పు చెందడానికి మేము ప్రయత్నం చేశాము. ఈ ప్రయత్నాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు, మీడియా మిత్రులు, సమాజ సంస్కర్తలు అందరూ కూడా ఆదరించి ఈ సినిమా ఆదరించడం అంటే సినిమా చూసి మీరు చూస్తే డబ్బులు రావడం కొరకు కాదు, కనీసం అట్లీస్ట్ మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మేము తమ్మారెడ్డి గారి అంటాం, తమ్మారెడ్డి అనే ఇంటి పేరు అయినా అయితే ప్రసన్న కుమార్ గారు, మన బాబు గారు, సుధాకర్ గారు, మేమేదో ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసుకుంటుంటే ఆయన సుధాకర్ గౌడ్ గారు వచ్చి సార్ మేము సినిమా తీసాము, అది కొంత కష్టంగా ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో తీసాము, చూడాలి. మేమేదో అది రొటీన్ అన్న పద్ధతిలో ఉంది. కానీ అందరం కలిసి ఎప్పుడైతే ఒక కమిటీ ఫామ్ చేసి, అంతకుముందే కూడా ఆంధ్ర యునైటెడ్ స్టేట్స్ దీంట్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాయితీ ఇవ్వటం జరిగింది. మరి ఇది మీరు కూడా చూడాలంటే మేము అన్నం కూడా గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఒక అర్థం ఉంటేనే వాళ్ళు రాయితీ పన్నుకు వాళ్ళు ముందొస్తారు. తర్వాత సినిమా చూడటం జరిగింది. సినిమా చాలా సృజనాత్మకంగా ఉంది. మళ్ళీ అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి వారి కీర్తి చేసిండు. మరి వారి ఉద్దేశం దాని ఆధారం మీదనే పిల్లలు ఏ విధంగా ఎదగాలి, సైన్స్ టెక్నాలజీ అన్నది ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి. మళ్ళీ ఈ యొక్క బీజాన్ని పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే అది వేస్తే ఒక్కసారి తిరిగా ఖచ్చితంగా ఈ ఇంట్లో దెయ్యం ఉంది.